శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ అర్జునుడు పాండవుల్ని స్వర్గం నుంచి తిరిగి వచ్చి కలిసిన తర్వాత జరిగినటువంటి వృత్తాంతాలన్నీ కూడా ధర్మరాజు అడగ్గా చెప్పిన తర్వాత అందరూ కలిసి హాయిగా అక్కడ ఆ గంధమాదన పర్వతం మీదే వాళ్ళు చక్కగా 4 సంవత్సరాల కాలము హాయిగా గడిపేశారు. వాళ్ళకి ఆ 4 సంవత్సరాల కాలము ఒక క్షణంలా గడిచిపోయింది. ఆ గడిచిపోయిన తర్వాత అంత క్రితం 6 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరంలో అడిగెట్టారు. ఆ సమయంలో అందరూ కూర్చుని చక్కగా పాండవులందరూ కూడా కూర్చున్నప్పుడు ఆ భీమసేనుడు ధర్మరాజుతోటి ఆయనతోటి ఈ విధంగా చెబుతున్నాడు, మహారాజా, ఆ రోజుని నువ్వు ధర్మానికి కట్టుబడేటువంటి వాడవు కాబట్టి నువ్వు మాట్లాడినటువంటి మాటకి ఎదురొట్టడం అనేటువంటిది ఇష్టం లేక మేము వనవాసానికి వచ్చాము. లేకపోతే ఆ క్షణాన్నే మేము దుర్యోధనాదుల్ని సంహరించి రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోగలిగినటువంటి బలపౌరుషాలు ఉన్నప్పటికీ కూడా నీ యొక్క మాటకు విలువిచ్చి నీ మాట తప్పకూడదు, నువ్వు అక్కడ మాట ఇచ్చేవు, మేము వనవాసం చేస్తామని ప్రతిజ్ఞాభంగం నీకు కలగకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. ఈ విధంగా అప్పుడే మనం 10 సంవత్సరాలు గడిచి 11వ సంవత్సరంలో అడిగెట్టాము. ఇంకా ఈ 12 సంవత్సరాలు వనవాసం అనేటువంటిది అయిపోతుంది. 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. కాబట్టి ఈ అజ్ఞాతవాసం కూడా మనం ఆనందంగా గడిపేద్దాము. అక్కడే ఆ దగ్గర దాపుల్లో ఉన్నట్టుగా వాళ్ళకి భ్రమ కల్పించి మనం చాలా దూరంగా ఎక్కడో నివసిస్తూ వాళ్ళకి వాళ్ళు మనల్ని గుర్తించలేనటువంటి విధంగా గడుపుతూ ఆ సంవత్సరం గడిపేద్దాము. అందువలన అలాగా మనం చేయడం గురించి ఆ సంవత్సరము అనేటువంటిది తేలిగ్గా గడపడానికి అవకాశం ఉంటుంది దూర ప్రాంతాల్లో ఉంటే కనుక. కానీ వాళ్ళకి మటుకు మనం ఆ దగ్గర దరిదాపుల్లోనే ఉన్నట్టు భ్రమని కల్పించాలి. అప్పుడే అక్కడికి వచ్చి వాళ్ళు వెతుక్కుని మన జాడ తెలవక అవస్థపడతారు. అందువల్ల ఇలాంటి పని మనం చేస్తే కనుక మన ఉనికిని ఎవరు తెలుసుకోలేరు. అలా మనము చాటుగా ఈ సంవత్సరాన్ని గడిపి ఆ తర్వాత ఆ దుర్యోధనుడిని సోదరులతో సహా పెకలించి వేద్దాం. ఎందుకంటే ఆ దుర్యోధనుడు గొప్ప వైరవృక్షాన్ని నాటాడు. అది అతనికి కాలం కలిసి రావడం చేత మనము ప్రతిజ్ఞాభంగం చేసుకోకూడదు అని ఒక నిర్ణయం చేసుకున్న కారణంగా అతడు నాటినటువంటి ఆ వైరవృక్షము బాగా ఫలవంతమైంది. ఇప్పుడు దాని నుండి మనము బయటపడి వైరవృక్షాన్ని పెకలించి ఆ దుర్యోధనాదులను నాశనం చేసి మళ్ళీ మన భూమిని మనం సంపాదించుకొని చక్కగా రాజ్యం చేసుకోవాలి అని ఆ ధర్మరాజుకి ఈ విధంగా భీమసేనుడు చెప్తున్నాడు. కీర్తిస్తుతే భారత పుణ్యగంధ నశ్యేద్ధి లోకేషు చరాచరేషు తత్ప్రాప్య రాజ్యం కురు పుంగవానాం శక్యం మహత్ప్రాప్తుమథ క్రియాశ్చ ఇదం తు శక్యం సతతం నరేంద్ర ప్రాప్తుం త్వయా యల్లభసే కుబేరా కురుష్వ బుద్ధిం ద్విషతాం వధాయ కృతాగసాం భారత నిగ్రహే చ. అలా కాకపోతే కనుక యుధిష్ఠిరా, మనము ఈ చరాచర జగత్తులో మనం సంపాదించుకున్నటువంటి ఏ కీర్తి అయితే ఉందో, ధర్మరాజు అంటే నీకున్నటువంటి కీర్తి ఏదైతే ఉందో అదంతా నశించిపోతుందయ్యా. ఆ కురువంశ శ్రేష్ఠుల యొక్క గొప్ప రాజ్యాన్ని కనుక పొందితే కనుక మనము నీ యొక్క పరిపాలన ఎలా ఉంటుంది? నువ్వు ధార్మికమైనటువంటి పద్ధతిలో ధర్మకార్యాలు చేస్తూ చక్కగా రాజ్యం చేస్తే ఒక రాజు ఎలా చెయ్యాలి అని ప్రజలందరికీ కూడా తెలియచేయడానికి వీలవుతుంది. మంచి పనులు చేయగలిగినటువంటి అవకాశాన్ని పొందుతాము. అందువలన ఓ రాజా, కుబేరుడు వల్ల పొందుతున్నటువంటి ఈ గౌరవం నీకు ఎప్పుడూ కూడా లభిస్తుంది. అప్పుడు శత్రువుల్ని చంపడానికి, తప్పులు చేసినటువంటి వాళ్ళని అణచడానికి నువ్వు నిర్ణయం తీసుకో. ఇప్పుడు
తేజస్తవోగ్రం నసహేత రాజన్ సమేత్య సాక్షాదపి వజ్రపాణి నహి వ్యధాం జాతు కరిష్యతస్తౌ సమేత్య దేవైరపి ధర్మరాజా తవార్ధ సిద్ధ్యర్థమపి ప్రవృత్తౌ సుపర్ణకేతుశ్చ సినేశ్చ నస్తౌ తథైవ కృష్ణో అప్రతిమో బలేన తథైవ చాహం నరదేవవర్యా తవార్ధ సిద్ధ్యర్థమభిప్రపన్నః యథైవ కృష్ణ సహ యాదవైస్తైః తథైవ చాహం నరదేవవర్యా యమౌ చ వీరౌ కృతినౌ ప్రయోగే. అంతేకాదు ధర్మరాజా, స్వయంగా ఇంద్రుడైనా లేకపోతే మరొకటి ఎవరైనప్పటికీ కూడా నిన్ను ఎదుర్కొనేటువంటి సాహసం చేయలేడు. నీ భయంకరమైనటువంటి తేజస్సుని ఎవరు కూడా సహించలేరు. నీ పనిని సఫలం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ గరుడధ్వజుడైనటువంటి శ్రీకృష్ణుడున్నాడు. అట్లాగే ఆ శినికి మునిమనవుడైనటువంటి సాత్యకి కూడా ఎప్పుడైనా సరే దేవతలైనా సరే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు శ్రమ అని అనుకోరు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నీ యొక్క పక్షంలో ఉన్నారు. అందువలన సాటి లేని బలం కలిగినటువంటి మన అర్జునుడు ఉన్నాడు. అసలు అలాగే నేనున్నాను. అందువలన మనకేమీ పరాక్రమానికి లోటు లేదు, బలానికి లోటు లేదు. మనం శత్రువుల్ని నిగ్రహించగలిగినటువంటి బలపౌరుషాలు, పరాక్రమము, శౌర్యము ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. అందువల్ల యాదవులతో కలిసి కృష్ణుడు ఎలాగైతే నీ పనిని సఫలం చేయడానికి పూనుకున్నాడో అట్లాగే మేమందరము కూడా ఈ అస్త్రాలని ప్రయోగించేటువంటి నేర్పు కలిగినటువంటి వీరులైనటువంటి కవలలు ఉన్నారు. నేనున్నాను, అర్జునుడున్నాడు, మహా దివ్యాస్త్రాలను సంపాదించినటువంటి అర్జునుడున్నాడు. అందువలన మేమందరము యుద్ధం చేయడానికి చాలా ఉవ్విళ్ళూరుతున్నామయ్యా. త్వదర్థయోగ ప్రభవ ప్రధానాః శమం కరిష్యామ పరం సమేత్య. నీకు ధనలాభము, అధికార సిద్ధి అనేటువంటిదే మా ప్రధాన లక్ష్యం. నిన్ను ఆ సింహాసనం మీద మహారాజుగా కూర్చోబెట్టాలి మేము. అదే మా యొక్క లక్ష్యము. కాబట్టి మేము శత్రువుల్ని ఎదుర్కొని శత్రుత్వాన్ని అనేటువంటిది పూర్తిగా అణచివేసేస్తాము. తతస్తదాజ్ఞాయ మతం మహాత్మా తేషాం చ ధర్మస్య సుతో వరిష్ఠః ప్రదక్షిణం వైశ్రవణాధివాసం చకార ధర్మార్థ విదుత్తమౌజాః ఆమంత్ర్య వేస్మాని నదీసరాంసి సర్వాణి రక్షాంసి చ ధర్మరాజా యథాగతం మార్గమవేక్షమాణః పునర్గిరిం చైవ నిరీక్షమాణః తతో మహాత్మా స విశుద్ధబుద్ధిః సంప్రార్థయామాస నగేంద్రవర్యం. ఆ తర్వాత ఈ ధర్మార్థాల్ని తెలుసుకున్నటువంటి ఉత్తమమైనటువంటి ఓజస్సు, నిష్కల్మషమైనటువంటి బుద్ధి కలిగినటువంటి మహాత్ముడు, ధర్మదేవత కుమారుడు. ఆయన సాక్షాత్తు ఆ యమధర్మరాజు యొక్క కుమారుడైనటువంటి ధర్మరాజు వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకున్నటువంటి వాడై ఆ కుబేరుడి యొక్క నివాసమైనటువంటి ఆ గంధమాదన పర్వతానికి ప్రదక్షిణం చేసేట. ఆ భీమసేనుడు చెప్పినటువంటి ఆ మాటలన్నీ విన్నాడు. విన్న తర్వాత ఆయన ఓహో వీళ్ళందరూ కూడా యుద్ధం చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు మన కోసము అనేటువంటి విషయాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నాడు. ఆయనకి తెలవందేమీ కాదు. అయినప్పటికీ ఆ తర్వాత ఆ గంధమాదన పర్వతానికి ప్రదక్షిణ చేసేట. అక్కడ భవనాలు, నదులు, సరస్సులు, రాక్షసులందరి యొక్క అనుమతి పొంది వచ్చినటువంటి మార్గం వంక చూస్తూ మళ్ళీ ఆ పర్వతం వైపు చూస్తూ శ్రేష్టమైనటువంటి ఆ పర్వతరాజుని ప్రార్థన చేసేట. ఆ పర్వతరాజుకి నమస్కారం చేసి ఆ గంధమాదన పర్వతరాజుకి ఆయన ఈ విధంగా ప్రార్థించేట. సమాప్త కర్మ సహిత సుహృద్భిః జిత్వా సపత్నాన్ ప్రతిలభ్య రాజ్యం శైలేంద్ర భూయస్తపసే జితాత్మా ద్రష్టా తవాస్మీతి మతించకార. ఓ పర్వతరాజా, నీకు నమస్కారం చేస్తూ నేను చెప్పేది ఏమిటంటే, శత్రువులందరినీ కూడా జయించి తిరిగి రాజ్యాన్ని పొంది నా స్నేహితులతో కలిసి నేను చేయవలసినటువంటి కర్తవ్యాలన్నీ కూడా నెరవేర్చి తిరిగి మళ్ళీ నా మనసును అదుపు చేసుకుని తపస్సు చేయడానికి నిన్ను దర్శిస్తానయ్యా. మళ్ళీ ఇక్కడికే వస్తాను. నేను ఈ గంధమాదన పర్వతానికే, ఈ హిమాలయ పర్వతాలకే వచ్చి ఇక్కడికి వచ్చి నేను తపస్సు చేసుకుంటాను అని మనసులో సంకల్పం చేసేట. అలా సంకల్పం చేసి బయలుదేరడానికి సిద్ధపడ్డట. వృతాశ్చ సర్వైరనుజైర్ద్విజైశ్చ
తేనైవ మార్గేణ పతి కురూణాం ఉవాహ చైతాన్ గుణసస్తథైవ ఘటోత్కచ పర్వత నిర్జరేషు. తన సోదరులందరితోటి కూడా అదేవిధంగా బ్రాహ్మణులతో కూడా కలిసి ఆ ధర్మరాజు ఆ మార్గం గుండా చక్కగా అలాగా కిందకి దిగుతున్నట్ట. ఆ కొండ మీద నుంచి జాలువారేటువంటి జలపాతాలు, ఆ జలపాతాల దగ్గర ఘటోత్కచుడు వచ్చి తన యొక్క రాక్షస గణాలందరితోటి కలిసి వీళ్ళందరినీ మోస్తూ అక్కడ ఉండేటువంటి జలపాతాలన్నీ కూడా ఆయనే దాటించేట. మళ్ళీ తాన్ ప్రస్థితాన్ ప్రీతమనా మహర్షి పితేవ పుత్రాన్ అనుశిష్య సర్వాన్ సలోమస ప్రీతమనా జగామ దివౌకసాం పుణ్యతమం నివాసం. ప్రీతి కలిగినటువంటి తండ్రి కొడుకులకు ఉపదేశించినట్టుగా బయలుదేరినటువంటి వాళ్ళందరికీ కూడా లోమస మహర్షి చక్కటి ఉపదేశాలన్నీ ఉపదేశిస్తున్నట్ట. అలా ఉపదేశించి ఆయన సంతోషంతో చాలా పవిత్రమైనటువంటి దేవతల నివాసానికి ఆ లోమస మహర్షి వెళ్ళిపోయేట. తేనాష్టిషేణేన తథానుశిష్టా తీర్థాని రమ్యాని తపోవనాని మహాంతి చాన్యాని సరాంసి సా పార్థా సంపశ్యమానా ప్రేర్నరాగ్ర్యా. ఆ రాజర్షి అయినటువంటి ఆశిషేణుడు వాళ్ళకి ఈ విధంగా ఉపదేశించేటప్పుడు మానవ శ్రేష్ఠులైనటువంటి కుంతి కుమారులందరూ కూడా ఆ పవిత్ర జలాలను, అందమైనటువంటి తపోవనాలను, ఇంకా పెద్ద పెద్ద సరస్సులను చూస్తూ వాళ్ళు ముందుకంతా సాగుతున్నారు. వాళ్ళందరినీ కూడా చూసి ఆశిషేణుడు కూడా వాళ్ళకి ఆశీస్సులు అందజేశాడు. అందజేసిన తర్వాత వాళ్ళు అలా ముందరికి సాగుతున్నారట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి అజగర పర్వణి గంధమాదన ప్రస్థానే షట్సప్తత్యధిక శతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో అజగర పర్వం అనేటువంటి ఉపపర్వంలో గంధమాదన ప్రస్థానం అనేటువంటి 176వ అధ్యాయం పూర్తయింది. 177వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. నగోత్తమం ప్రస్రవణైరుపేతం దిశాం గజైః కిన్నర పక్షిభిశ్చ సుఖం నివాసం జహతాం హితేషాం న ప్రీతిరాసీద్ భరతర్షభాణాం. చక్కటి జలపాతాలు, అనేకములైనటువంటి దిగ్గజాలు, కిన్నరులు, పక్షులు, ఇలాంటి వాటితోటి ఎంతో అద్భుతమైన మనోహరంగా ఉన్నటువంటిది ఆ ప్రదేశం అంతా కూడా. అటువంటి సుఖ నివాసానికి 4 సంవత్సరాల కాలం క్షణంలో గడిచిపోయినట్టుగా గడిచిపోయింది వాళ్ళకి. అంత అద్భుతమైనటువంటి నివాసం అది. అటువంటి సుఖ నివాసానికి చోటైనటువంటి ఆ పర్వతాన్ని విడిచిపెడుతున్నటువంటి ఆ భరత వంశ శ్రేష్ఠులైనటువంటి ఆ పాండవులకి ఎంత మాత్రమో సంతోషం అనిపించలేదు. ఎందుకంటే ఇంతకాలము చాలా సుఖంగా ఉండడానికి అది ఆవాసమైంది, ఆశ్రయమైంది మనకు. అటువంటిది దీన్ని విడిచిపెడిపోతున్నామే అని కించుత్తు బాధ వాళ్ళ మనస్సుల్లో కలిగిందట. తతస్తు తేషాం పునరేవ హర్ష కైలాసమాలోక్య మహాన్ బభూవ కుబేరకాంతం భరతర్షభాణాం మహీధరం వారిధర ప్రకాశం. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఆ పాండవులు ఆ కుబేరుడి యొక్క మనస్సుని ఆకట్టుకునేటువంటి తెల్లని మేఘాలతో ప్రకాశించి జాజ్వల్యమానంగా ఒక వెండి కొండగా వెలిగిపోతున్నటువంటి కైలాసాన్ని చూశారు. ఆ కైలాసాన్ని చూసేవాడికి మళ్ళీ వాళ్ళ మనస్సుల్లో సంతోషం కలిగింది. సముచ్ఛ్రయాన్ పర్వత సన్నిరోధాన్ గోష్ఠాన్ హరీణాం గిరిసేతుమాలా బహూన్ ప్రపాతాంశ సమీక్ష వీరా స్థలాని నిమ్నాని చ తత్ర తత్ర తథైవ చాన్యాని మహావనాని మృగద్విజానేకపసేవితాని ఆలోకయంతో అభియయు ప్రతీతాః తే ధన్విన ఖడ్గధరా నరాగ్ర్యాః. ధనుసులు, కత్తులు ఇవన్నీ కూడా ధరించినటువంటి వీరులు, నరశ్రేష్ఠులు అయినటువంటి పాండవులు ఎత్తైనటువంటి ఆ పర్వత శిఖరాలను, సింహాల గుంపులను, పర్వతాల్లోని నదుల్ని దాటేందుకు ఏర్పరచబడినటువంటి వంతెనలు, అలాంటివన్నీ కూడా చూస్తున్నారు. ఆ వరుసలు, అనేకములైనటువంటి జలపాతాలు, అక్కడక్కడ ఉండేటువంటి పల్లపు భూములు, అలా చూస్తూ వాళ్ళు ఆ జంతువులు, పక్షులు, ఏనుగులు అంతా తిరుగాడేటువంటి పెద్ద పెద్ద అడవులను చూస్తూ ఏ విధమైనటువంటి భయము లేకుండా, ఎందుకంటే వాళ్ళు అంతటి పరాక్రమవంతులు, అందుకని వాళ్ళ యొక్క పరాక్రమం మీద వాళ్ళకి అంత విశ్వాసం ఉంది. అందువల్ల అరణ్యాల్లో పెడుతున్నామనేటువంటి భయం ఏమీ లేదు వాళ్ళకి. అటువంటి భయం ఏమీ లేకుండా ముందుకు సాగారట.
వనాని రమ్యాని నద్యో సరాంసి గుహాగిరీణాం గిరిగహ్వరాణి ఏతే నివాసాః సతతం బభూవు దివాని సంప్రాప్య నరర్షభాణాం. మానవ శ్రేష్ఠులైనటువంటి ఆ పాండవులకి అందమైనటువంటి అడవులు, నదీ తీరాలు, సరస్సుల తీరాలు, కొండల్లోని గుహలు, రాత్రి పగళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళకి అవన్నీ నివాసయోగ్యాలయ్యే. రాత్రి పగలు కూడా అక్కడ ఉండేటువంటి గుహల్లోనూ అట్లాగే ఆ పర్వతాల్లోనూ ఆ సరస్సుల యొక్క తీరాల్లోనూ గడుపుకుంటున్నారు వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు ప్రయాణమయ్యారు. తే దుర్గవాసం బహుధా నిరుష్య వ్యతీత్య కైలాసమచించ రూపం ఆసేదురత్యర్థ మనోరమం తే తమాశ్రమాగ్ర్యం వృషపర్వణస్తు. వాళ్ళు అసలు ఎవరు చేరుకోలేనటువంటి చోటులకు కూడా వెళ్ళారు వాళ్ళు. అలా వెళ్ళి అక్కడక్కడక్కడల్లా కొంతకాలం గడిపి ఊహకందనటువంటి ఆకారం కలిగినటువంటి ఆ కైలాస పర్వతాన్ని కూడా దాటి ఎంతో మనోహరమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఇంత క్రితము వాళ్ళు వృషపర్వుని ఆశ్రమానికి వచ్చారు. అక్కడి నుంచి అలా ముందరికి వెళ్ళారు. అందువలన ఆ వృషపర్వుని యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. మళ్ళీ సమేత్య రాజ్ఞా వృషపర్వణ తే ప్రత్యర్చితాస్తే నచమోహా శశంశిరే విస్తరస ప్రభాసం గిరౌ యథావద్వృషపర్వణస్తు. ఎప్పుడైతే ఆ వృషపర్వుడు మళ్ళీ తన దగ్గరికి వచ్చారో ఆ రాజర్షి అయినటువంటి వృషపర్వుడు వాళ్ళని చూసి చాలా ఆనందించాడు. వాళ్ళందరికీ కూడా అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి చక్కగా వాళ్ళని అర్చన చేశాడు వాళ్ళకి. ఆ తర్వాత గంధమాదన పర్వతం మీద వాళ్ళు నివసించినటువంటి తీరునంతా కూడా ఆ వృషపర్వుడికి ఇంతకాలము అక్కడ ఎట్లా ఉన్నారు ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా వృషపర్వుడికి తెలియజేశారు. సుఖోషితాస్తస్యత ఏకరాత్రం పుణ్యాశ్రమే దేవమహర్షి జుష్టే అభ్యాయయుస్తే బదరీం విశాలాం సుఖేన వీరా పునరేవ వాసం. అలాగే దేవతలు మహర్షుల చేత సేవింపబడేటువంటి వాడు ఆ వృషపర్వుడు ఎప్పుడు కూడా. అటువంటి ఆ వృషపర్వుని యొక్క పవిత్రమైనటువంటి ఆశ్రమంలో ఆ వీరులందరూ కూడా ఒక రాత్రి చాలా సుఖంగా గడిపి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ఆ విశాలాపట్టణంలో బదరికాశ్రమానికి చేరేటవాళ్ళు. సుఖంగా అక్కడ నివాసం చేసుకుందామని మళ్ళీ బదరికాశ్రమానికి వచ్చారట. భూషుస్తతస్తత్ర మహానుభావాః నారాయణ స్థానగతాః సమగ్రాః కుబేరకాంతాం నలినీం విశోకాః సంపశ్యమానాః సురసిద్ధజుష్టాం. ఆ తర్వాత అక్కడ నారాయణుడి క్షేత్రం మీద బదరికాశ్రమం అక్కడికి చేరుకున్నారు వాళ్ళు. అక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ ఆనందంగా ఏ విధమైనటువంటి శోకము లేనటువంటి వాళ్ళై దేవతలు సిద్ధులు సేవించేటువంటి కుబేరుడికి ప్రియమైనటువంటి ఒక కొలనుంది అక్కడ. ఆ సరోవరాన్ని చూస్తూ చక్కగా గడిపెట్ట. తాం చాథ దృష్ట్వా నలినీం విశోకాః పాండోసుతా సర్వనర ప్రధానాః తేరే మిరే నందనవాసమేత్య ద్విజర్షయో వీతమలాయథైవ. ఆ రాజకుమారులందరూ కూడా ఆ కొలను చూసేవాడికి వాళ్ళకి ఆహ్లాదం కలిగిందట. వాళ్ళు అసలు ఏమీ ఇంకా బాధ అనేటువంటిది పూర్తిగా పోయిందట. అలాగే ఆ పాపరహితులైనటువంటి బ్రహ్మర్షులు నందనవనానికి వెళ్ళి అలా ఆనందపడతారు. ఏ పాపము చేయనటువంటి గొప్పవాళ్ళైనటువంటి బ్రహ్మర్షులు స్వర్గంలో ఉన్నటువంటి నందనవనానికి వెళ్ళి అలా ఆనందంగా ఉంటారు. అట్లాగా వాళ్ళు బ్రహ్మర్షులు నందనవనాన్ని చేరుకున్నట్టుగా ఈ పాండవులందరూ కూడా అక్కడ ఉండేటువంటి ఆ కుబేరుడి యొక్క కొలను దగ్గరికి వచ్చి అక్కడ సంచరిస్తూ చాలా ఆనందించట. తతక్రమేణోపయయుర్వీరాః యథాగతేనైవ పథా సమగ్రాః విహృత్యమాసం సుఖినో బదర్యాం కిరాతరాజ్ఞో విషయం సుబాహో. మానవ వీరులైనటువంటి గొప్ప పరాక్రమవంతులైనటువంటి ఆ పాండవులందరూ కూడా ఆ బదరికాశ్రమంలో చక్కగా 1 నెల రోజుల పాటు హాయిగా గడిపారట. ఆ తర్వాత క్రమంగా వచ్చినటువంటి మళ్ళీ అక్కడికి చేరుకున్నారు కదా, అదే మార్గంతో మళ్ళీ తిరిగి వెనక్కి పెడుతున్నారు. వెనక్కి పెడుతుంటే కిరాతరాజు అయినటువంటి సుబాహుణ్ణి అంత క్రితం కలిశారు వీళ్ళు ఇక్కడికి వస్తూ కూడా. ఆ సుబాహుని యొక్క దేశానికి బయలుదేరారు. చీనాం స్తుషారాన్ దరదాం చ సర్వాన్ దేశాన్ కులిందస్య చ భూమిరత్నాన్ అతీత్య దుర్గం హిమవత్ ప్రదేశం పురం సుబాహోర్దృశుర్వీరాః. వాళ్ళు ఏం చేశారంటే చీన, తుషార, దరద దేశాలు మధ్యలో వచ్చేటువంటివి ఆ దేశాలన్నింటినీ దాటుకున్నారు.
కుళిందుని యొక్క సారవంతమైనటువంటి భూములన్నింటినీ కూడా దాటారు పాండవులు. దుర్గమమైనటువంటి హిమోత్పర్వతాన్ని కూడా దాటారు. దాటి ఆ సుబాహుడి యొక్క పురానికి వచ్చారట. శ్రుత్వా చ తాన్ పార్థివపుత్ర పౌత్రాన్ ప్రాప్తాన్ సుబాహుర్విషయే సమగ్రాన్ ప్రత్యుజ్యయో ప్రీతియుత స రాజా తం చాభ్యనందన్ వృషభాకురుణాం. తన దేశానికి వచ్చినటువంటి రాజకుమారుని చూసి తాను చాలా ఆనందించాడు. ఇంత క్రితం తానే ఆ మార్గాలన్నీ కూడా చెప్పాడు, ఆ ముందరికి వెళ్ళారు వీళ్ళు, అందువలన మళ్ళీ తిరిగి వచ్చారు. అటువంటి వాళ్ళని చూసి ఆనందించినటువంటి వాడై ప్రీతితో ఆ రాజు ఏం చేసేటంటే ఆ కురుశ్రేష్ఠులందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళకి స్వాగతం చెప్పడానికి ఎదురేగిళ్ళేట. సమేత్య రాజ్ఞాత్ సుబాహునాతే సూతైర్విశోక ప్రముఖైశ్చ సర్వే సహేంద్రసేనై పరిచారకైశ్చ పౌరోగవైర్యే చ మహానసస్థాః. ఆ రాజు అయినటువంటి సుబాహుణ్ణి కలుసుకున్నారు వాళ్ళందరూ కూడా, ఆ పాండవులు. అలాగే అతను అక్కడ చక్కటి ఆ ఇంద్రసేనుడు మొదలైనటువంటి పరిచారకులు ఉన్నారు. వాళ్ళందరినీ ముందర నడిచేటువంటి సేవకుల్ని, వంట వాళ్ళని, వాళ్ళు అక్కడ ఉండేటువంటి రథసారథుల్ని, వీళ్ళందరినీ కూడా కలిశారు. కలిసినటువంటి వాళ్ళై వాళ్ళందరూ కూడా పాండవులందరూ కూడా సుబాహుడి పురంలో సుఖోషితా తత్రత ఏకరాత్రం సూతాన్ సమాదాయ రథాంశ సర్వాన్ ఘటోత్కజం సానుచరం విసృజ్య తతోభ్యయుర్యామునమద్రిరాజం. వాళ్ళు అక్కడ ఏం చేశారంటే ఒక రాత్రి హాయిగా సుఖంగా గడిపి సారథులందరినీ మళ్ళీ రథాలను అన్నీ తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ రథాలు, ఈ పరివారము అందరినీ కూడా వదిలిపెట్టేశారు. ఆ వదిలిపెట్టినటువంటి పరివారాన్ని మళ్ళీ రథాలని అన్నింటినీ కూడా సర్దుకుని తమ అనుచరులందరితోటి కలిసి ఆ ఘటోత్కజుడు కూడా అక్కడ వరకు వెళుతూ వచ్చాడు. ఆ ఘటోత్కజుడిని కూడా విడిచిపెట్టారు. అప్పుడు యమునా నది పుట్టినటువంటి చోటు నుండి హిమాలయానికి బయలుదేరారు వాళ్ళందరూ కూడాను. ఆ విధంగా వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి మరొక ప్రదేశానికి బయలుదేరి వెళుతూ తస్మిన్ గిరౌ ప్రస్రవణోపపన్న హిమోత్తరీయారుణ పాండుసానౌ విశాఖయూపం సముపేత్య చక్రు తదా నివాసం పురుష ప్రవీరాః. జలపాతాలతో కూడినటువంటి ఆ కొండకు ఎలా ఉందంటే మంచు అంతా కూడా ఆ పైన అలా ఆవరణగా పడి ఉందట. అది ఎలా ఉందంటే మంచు ఒక ఉత్తరీయంలా ఉంది అంటున్నాడు. ఉదయించేటువంటి సూర్యకిరణాలు పడడం చేత లేత ఎరుపు తెలుపు రంగులు ఉన్నటువంటిదై అది ఒక తలపాగా, ఆ శిఖరము, ఆ పర్వతానికి ఒక తలపాగా అలా ఉన్నాయట. ఆ కొండ మీద ఉండేటువంటి ఒక విశాఖ యూపాన్ని చేరుకుని అక్కడ వాళ్ళందరూ కూడా నివసించారు అని తెలియజేస్తూ స్వస్తి.